అమ్మో. బుస్సు చెవట్లు కూడా పట్టేస్తున్నాయి. ఆ, వేసుకో వేసుకో వేసుకో, టాబ్లెట్ వేసుకో. ఆ, తప్పదే. ఇది వరకు రోజు 1 వేసుకునేవాణ్ణి, ఇప్పుడు 4 వేసుకున్నా బీపీ కంట్రోల్ అవ్వచ్చు. చూడు ఏం చేద్దాం. ఆహా, ఆ సత్య పెట్టే టెన్షన్ కి 1 ఎలా సరిపోద్ది? 2, బుస్సు 3, 4. బుస్సు అయ్యో ఏంట్రా అయ్యో, అయ్యో. అన్ని టాబ్లెట్లు ఒకేసారి వేసుకుంటున్నావా? బీపీ అమ్మా, ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా కంట్రోల్ అవ్వటం లేదు. బీపీ కంట్రోల్ అవ్వట్లేదా? వెళ్ళి డాక్టర్ కి చూపించుకోరా. అబ్బా, అది డాక్టర్లకు చూపించుకుంటే తగ్గే బీపీ కాదమ్మా. మరి ఎలారా బీపీ కంట్రోల్ అవ్వటం? అయ్యో, నా వీపు నా బెల్ట్ తో వాచిపోయేలా కొట్టుకుంటే గాని ఈ బీపీ కంట్రోల్ కాదు. అంటే అమ్మ గాయత్రి, త్రిపుర ఇంకా కిందకి రాలేదేంటి? రేయ్, మళ్ళీ టాబ్లెట్లు తీసుకున్నావేంట్రా? అమ్మా, నీకు తెలియదు గాని వదినేదో అడుగుతుందిగా. నువ్వు ఆ పనిలో ఉండు, నా పనిలో నేనుంటాను. ఈ మాత్రం టాబ్లెట్ వేసుకోకపోతే ఈ బెడ్ ప్రెషర్ కి గుండె ఆటం బాంబులో పేలిపోయినా పేలిపోద్ది. అబ్బో. ఆహా. రాత్రి కూడా ఏమీ తినకుండా పడుకుంది. ఇప్పటి వరకు లేవలేదంటే తనకేవైనా బాగోలేదేమోనమ్మా. అమ్మో, అసలు త్రిపుర ఇప్పటిదాకా లేవకుండా ఎప్పుడు ఉండదురా. ఉదయాన్నే తలకి స్నానం చేసి టిఫిన్ కార్యక్రమాలన్నీ చూసుకునేది. కానీ ఇప్పుడు ఏమీ అంతగా పట్టించుకోవట్లేదే. ఇటివయ్యా. అత్తయ్య, 2 ఏళ్లు కోమాలో ఉండొచ్చింది కదా అత్తయ్య, అందుకే పాత పద్ధతులన్నీ మర్చిపోయిందో ఏమిటో. అత్తయ్య, ఓ, పద్ధతులైతే మర్చిపోవచ్చు. మా అక్కకి ఉదయాన్నే లేవటం, దేవుడికి పూజ చేయటం, అందరికీ టిఫిన్స్ రెడీ చేయటం అవన్నీ అలవాటే. అలవాట్లు ఎన్ని రోజులైనా ఎవ్వరు మర్చిపోరు. ఆ, ఆ, ఆ. సర్లే, తను లేచిందో లేదు. గాయత్రి, నువ్వు వెళ్ళి నీ అక్కని పిలుచుకురా. వెళ్ళు ఓ, ఓ. వెళ్ళు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ గాయత్రి రూమ్ దగ్గరికి వెళ్తే ఆ సత్య ఉండదు. అమ్మా, ఎందుకు లేదనే అనుమానం వాళ్ళకు వస్తుంది. ఆ సత్య తిరిగి వచ్చాక నిలదీస్తారు. అమ్మో, అది అసలే తింగర్ది. నోటి నుంచి ఏ సమాధానం చెప్తుందో ఏంటో. నిజం చెప్పినా చెప్పేస్తుంది. అమ్మో, కష్టపడేసిన ప్లాన్ అంతా గోయిందా గోయిందా.